కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అప్పుడు థియరీ చదువుకోవడం వేరవుతుంది, బిట్స్ కి ఆన్సర్ చేయడం వేరవుతుంది. సో థియరీ పార్ట్ మనం ఐడియా తెచ్చుకొని ఈ బిట్స్ కి ఆన్సర్స్ చేసామనుకోండి, మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అందుకే వాళ్ళు మనం ఏం చేద్దామంటే అన్ని బిట్స్ డిస్కస్ చేద్దాం. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుభాష్ ఎట్ ద టెక్ గైడ్. అందరు ఎలాగున్నారు? మనము ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఎలా ప్రిపేర్ కావాలని కాన్సెప్ట్ స్టార్ట్ చేసాం కదా. ఫస్ట్ క్లాస్ లో ఏం డిస్కస్ చేసాము? కంప్లీట్లీ ఫౌండేషన్ ఆఫ్ ద కంప్యూటర్స్, అంటే బిగినర్స్ కి కంప్యూటర్స్ బేసిక్ నాలెడ్జ్ నుంచి మొత్తం అంతా డిస్కస్ చేశాం. అది ఫస్ట్ యూనిట్. మీకు అకార్డింగ్ టు ద సిలబస్ తీసుకున్నా నేను. సో ఫస్ట్ యూనిట్ అంతా థియరీ చెప్పాం. నౌ ఈ కాన్సెప్ట్ పైన సపోజ్ మీకు బిట్స్ వస్తే ఎలా ఉంటాయో ఆ బిట్స్ అన్ని డిస్కస్ చేద్దాం. నేను టాప్ 50 బిట్స్ తీసుకున్నాను. ఈ 50 బిట్స్ అన్ని కూడా రిపీటెడ్ గా ఎలా వచ్చాయో దాని బేస్ మీదనే తీసుకున్నాను. ఓకే, సో ఆ బిట్స్ అన్ని డిస్కస్ చేస్తే మీకు కంప్లీట్లీ ఓహో ఈ రేంజ్ లో మనకు వస్తుందా అని ఒక ఐడియా కూడా వస్తుంది. అట్ ద సేమ్ టైం కొన్ని బిట్స్ నేర్చుకున్నట్లు కూడా ఉంటుంది. ఓకే, సో నౌ వితౌట్ ఎనీ డిలే లెట్ us స్టార్ట్ దట్ క్లాస్. సో లెట్ us స్టార్ట్ ద ఇంపార్టెంట్ బిట్స్. ఓకే, ఇది ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫస్ట్ యూనిట్, అంటే బేసిక్ కంప్యూటర్స్ పైన ఒకటే నేను ఈ బిట్స్ తీసుకున్నాను. సెకండ్ యూనిట్ నేర్చుకున్న తర్వాత మళ్ళీ వాటిలో కొన్ని బిట్స్ చెప్పుకుందాం. ఓకేనా? సో ఈ ఫస్ట్ యూనిట్ లో అంతా కూడా బిగినర్స్ ఆఫ్ ద కంప్యూటర్స్ గురించే ఉంటుంది. కంప్యూటర్స్ కన్నా చాలా డీప్ గా ఉంటుంది. సో మాక్సిమం వీలైన బిట్స్ అన్ని చెప్పుకుందాం. మీరు బిట్స్ చేసేటప్పుడు ఒకసారి నేను క్వశ్చన్ చెప్తూ ఉంటాను కదా, అప్పటికే మీకు ఆన్సర్ ఏమైనా రాగలుగుతుందా లేదా. ఓకే, సో దట్ మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎస్, నాకు వచ్చింది ఆన్సర్, కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇలా ట్రై చేస్తూ నేర్చుకోండి. ఒక రకంగా క్లాస్ విన్నట్టు ఉంటుంది, మీరు ప్రిపేర్ అయినట్టు కూడా ఉంటుంది. సో దిస్ ఇస్ బెస్ట్ ఐడియా టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్. ఓకే, నౌ ద ఫస్ట్ బిట్ చూడండి. వాట్ ఈస్ సిడి రామ్? సిడి రామ్ యూజ్ చేస్తున్నప్పుడు బేసికల్ గా ఈ క్వశ్చన్ ఇక్కడ వాట్ ఈస్ ద మెమొరీ ఆఫ్ సిడి రామ్ అంటే ఏ టైప్ ఆఫ్ మెమొరీ. అకార్డింగ్ టు ద ఆన్సర్ వాట్ ఈస్ సిడి రామ్ అంటే వాళ్ళు డెఫినేషన్ అడగట్లేదు. అకార్డింగ్ టు దిస్ ఆన్సర్ ఏ టైప్ ఆఫ్ మెమొరీ అడుగుతున్నారు, దాని బేస్ మీద ఆన్సర్ చూడండి. ఇక్కడైతే సెమీ కండక్టర్ మెమొరీ అంటే ఏమొస్తాయి? సెమీ కండక్టర్ మెమొరీస్ అంటే ర్యామ్, రోమ్, వీటిని సెమీ కండక్టర్ మెమొరీస్ అంటారు. మెమొరీ రిజిస్టర్స్ అంటే డైరెక్ట్ రిజిస్టర్స్ అయిపోతాయి. మ్యాగ్నెటిక్ మెమొరీస్ డైరెక్ట్లీ మ్యాగ్నెటిక్ మెమొరీ, దాని గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలే. క్యాష్ మెమొరీ ఇస్ ఆల్సో క్యాష్ మెమొరీ బేసికల్ గా. ఓకేనా? సో సిడి రామ్ అనేది ఇందులో ఏదీ లేదు. సిడి రామ్ అనేది ఏమవుతుంది మనకి? సో నన్ ఆఫ్ ద ఎబో ఆన్సర్ అవుతుంది. కానీ సిడి రామ్ ఏమవుతుంది? ఇట్ ఈస్ ఏ సెకండరీ స్టోరేజ్ డివైస్ అవుతుంది. సెకండరీ స్టోరేజ్ మెమొరీ. డివైస్ అనుకుంటే డివైస్ అన్న అనుకోనివ్వండి, ఆర్ మెమొరీ, బికాస్ ఇది మెమొరీ గురించి కాబట్టి ఇట్ ఈస్ అ సెకండరీ స్టోరేజ్ మెమొరీ అంటాం. ఇన్ కేస్ ఫుల్ ఫామ్ ఆఫ్ ద సిడి రామ్ అడిగినప్పుడు కాంపాక్ట్ డిస్క్ అనండి. కాంపాక్ట్ డిస్క్ రోమ్. ఓకే, సో ఇది దీని ఆన్సర్. ఓకే, నౌ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. యాక్చువల్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ఎ కంప్యూటర్ టేక్ ప్లేస్ ఇన్ అంటే యాక్చువల్ గా ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద కంప్యూటర్స్ ఎక్కడ వస్తాయి అనేసి. ఒకసారి ఇవన్నీ చూడండి. ఇవన్నీ దేనికి రిలేటెడ్ గా ఉన్నాయి? దీస్ ఆర్ కంప్లీట్లీ సిపియు రిలేటెడ్ గా ఉన్నాయి. ఏఎల్యు అంటే ఏంటి? అర్థమాటిక్ లాజిక్ యూనిట్ కదా. కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుంది? మాక్సిమం ఎగ్జిక్యూషన్స్ ని కంట్రోల్ చేస్తుంది. స్టోరేజ్ యూనిట్ ఏం చేస్తుంది? మెమొరీ డివైస్ గురించి ఏమైనా రిలేటెడ్ గా ఉంటే అది చెక్ చేసుకుంటుంది. కంట్రోల్ బస్ ఏం చేస్తుంది? యాజ్ లైక్ కంట్రోల్ యూనిట్, కానీ బస్ అనేది సిపియులో ఉంటుంది. సిపిలో బేసికల్ గా చూస్తుంది. వాట్ ఇస్ ద క్వశ్చన్? యాక్చువల్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ఇన్స్ట్రక్షన్స్ ఇన్ కంప్యూటర్ టేక్ ప్లేస్ ఇన్. యాక్చువల్ ఎగ్జిక్యూషన్ చేస్తున్నాము మనం కంప్యూటర్స్ లో అంటే నథింగ్ బట్ వీఆర్ డూయింగ్ సమ్ క్యాలిక్యులేషన్ సంథింగ్. అప్పుడు ఈ కాన్సెప్ట్ ఎక్కడ జరుగుతుంది అంటే ALU లో జరుగుతుంది. ఓకే, ఒక నిమిషం, మీకు ఆన్సర్ వస్తుంది ఇప్పుడు. సో ఈ కాన్సెప్ట్ అనేది మనకి ALU లో జరుగుతుంది. ఓకే, నౌ ఒకసారి ఇంకొకసారి క్వశ్చన్ చూస్తారా? ఇది. సో యాక్చువల్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడ తీసుకుంటుందంటే ఇట్ విల్ టుక్ ప్లేస్ ఇన్ ద ALU. ALU ఫుల్ ఫామ్ గుర్తుకుందా? అర్థమాటిక్ లాజిక్ యూనిట్. ఓకే, నౌ లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ లో వాట్ ఈస్ మోడెమ్ స్టాండ్స్ ఫర్? ఇది డైరెక్ట్ క్వశ్చన్ ఉంది, ట్విస్ట్ అంటూ ఏం లేదు. వాట్ ఈస్ ద మోడెమ్ స్టాండ్స్ ఫర్? మోడెమ్స్ అంటే మాడ్యులేటర్ అండ్ డిమాడ్యులేటర్. సో మన ఆన్సర్ ఇది అవుతుంది. ఈ మాడ్యులేటర్ డిమాడ్యులేటర్ ఎందుకు యూజ్ చేస్తారు? టు మేక్ కనెక్షన్స్, ల్యాన్ కనెక్షన్స్ కోసం, ఇంటర్నెట్ కనెక్షన్స్ కోసం యూజ్ చేస్తారు. ఓకే, సో దీని ఆన్సర్ అయితే మనకి మోడెమ్ కి మాడ్యులేటర్ అండ్ డిమాడ్యులేటర్ ఇస్ ద ఆన్సర్.
మిగతావన్నీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఎలాగో డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మిగతా ఆప్షన్స్ ఎందుకు వచ్చాయో కూడా మేము ఒకసారి చెప్తాను. మేబీ క్వశ్చన్ ఇంకో రకంగా రావచ్చు కాబట్టి. సో ఈ టైప్ ఆఫ్ సెకండరీ మెమొరీ అని అంటే సెకండరీ మెమొరీ ఎప్పుడు సిపియు అవతల సేవ్ అయ్యే వాటిని సెకండరీ మెమొరీస్ అంటాం. ఓకే, సో ఈ సెకండరీ మెమొరీస్ అన్ని సిడీస్ లేకపోతే పెన్ డ్రైవ్స్, ఫ్లాపీ డిస్క్లు ఇవన్నీ సెకండరీ మెమొరీస్ అవుతాయి. నెక్స్ట్, so the fourth question is dash controls the access to the resources on a network. Okay, జనరల్ గా యాక్సెసింగ్ ద నెట్వర్క్ యాక్సెస్ చేస్తున్నాము మనము అంటే నెట్వర్క్ యాక్సెస్ డిపెండ్స్ అపాన్ టూ థింగ్స్. ఒకటి సర్వర్ పైన డిపెండ్ అయి ఉంటుంది, నెక్స్ట్ వన్ క్లయింట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. క్లయింట్, ఓకే, క్లయింట్, ఓకే, దిస్ ఇస్ క్లయింట్. ఇలా డిపెండ్ అయి ఉంటుంది. సర్వర్ ఏం చేస్తుంది, ఇట్ విల్ యాక్సెస్ ద ఎంటైర్ నెట్వర్క్ ని యాక్సెస్ చేసి సర్వర్ దగ్గర కెపాసిటీ ఉంటుంది. క్లయింట్ అనేది మాక్సిమం మీకు వచ్చే రేంజ్ ఏంటి అంటే ఒక నెట్వర్క్ ని పార్టిషన్ చేయొచ్చు అంటే డిపెండ్స్ అపాన్ ద క్లయింట్, ఇలా చెప్పొచ్చు. ఓకే, ఎంటైర్ థింగ్ కంట్రోల్ చేస్తుందనంటే ద ఆన్సర్ విల్ బి సర్వర్ బేస్ పైన ఎంటైర్ థింగ్ కంట్రోల్ అవుతుంది. దిస్ విల్ బి ద ఆన్సర్. నో ద నెక్స్ట్ క్వశ్చన్, ద వైడర్ ద బస్ అనేది వైడర్ ఉంటే అసలు డేటా ట్రాన్స్ఫర్ ఎలా జరుగుతుంది అని అర్థం. సో బస్సు వైడర్ ఉంది అనుకోండి, డేటా ట్రాన్స్ఫర్ ఫ్యూర్ ద నెంబర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ స్టెప్స్ రిక్వైర్డ్ అండ్ ఇట్ విల్ బి ద ఫాస్టర్. అంటే ఎంత బస్సు వైడర్ ఉంటే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ నెంబర్ ఆఫ్ లెస్ ట్రాన్సాక్షన్స్ తో మనం డేటాని ఎక్కువగా ఫాస్టర్ గా చేయొచ్చు. అదే వైడర్ తక్కువ ఉంది అంటే బస్ అనేది కెపాసిటీ కావచ్చు, మీరు ఎలాగని అనుకోండి, ఆ బస్ అనేది చాలా తక్కువగా ఉంటే గ్రేటర్ ద నెంబర్ ఆఫ్ ఎక్కువ టైమ్స్ డేటా ట్రాన్స్ఫర్ చేస్తుంది అండ్ స్లోగా వెళ్తుంది, అది ఇంపార్టెంట్. కానీ ఈ క్వశ్చన్ ఆన్సర్ అయితే ఫ్యూర్ ద నెంబర్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్ స్టెప్స్ రిక్వైర్డ్ అండ్ ఇట్ విల్ బి ద ఫాస్టర్, ఇది ఆన్సర్. నెక్స్ట్ వన్, వాట్ డస్ GIF స్టాండ్స్ ఫర్? ఓకే, మీరు ట్రై చేస్తూ ఉండండి క్వశ్చన్స్, ఇది మీకు వస్తే ఇంకా హ్యాపీ. సో GIF స్టాండ్స్ ఫర్ చెప్తారా? గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ లో ఈ GIF అనే కాన్సెప్ట్ వస్తుంది కదా. G అంటే గ్రాఫిక్ అని అర్థమైపోతుంది. ఇంటర్చేంజ్ కాన్సెప్టా లేకపోతే ఇంకో ఇంటర్ కనెక్షనా? కొంతమంది ఇలా ఆలోచిస్తారు, గ్రాఫిక్స్ అని ఉంది కదా, జియో అని ఉంటుందా, ఇలా ఆలోచిస్తారు. సో అలా కాదు, GIF స్టాండ్స్ ఫర్ గ్రాఫిక్స్ ఇంటర్చేంజ్ ఫార్మాట్. ఇది ఎలాగో GIF వచ్చింది కాబట్టి GUI అని కూడా రావచ్చు. GUI అంటే గ్రాఫిక్ యూజర్ ఇంటర్ఫేస్, ఇవన్నీ విండోస్ కాన్సెప్ట్స్. సో గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అని వస్తుంది. ఇంకొక లైన్ కూడా చెప్తాను, CUI అని కూడా రావచ్చు. CUI అని అంటే క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్, ఇది అర్థం. ఓకే, ఇలాంటి మోడల్లో మనకి ఇంతవరకే వస్తాయి. సో గ్రాఫికల్ ఇంటర్నెట్ కనెక్షన్ ఫార్మాట్ అనేది అసలు కంప్యూటర్ వరల్డ్ లోనే లేదు, వదిలేయండి. గ్రాఫికల్ ఇంటర్ఫేస్ ఫార్మాట్ కూడా లేదు, గ్రాఫిక్స్ ఇంటర్చేంజ్ ఫైల్ కూడా లేదు. ఓకేనా, ఓన్లీ గ్రాఫిక్స్ ఇంటర్చేంజ్ ఫార్మాటే ఉంది మన దగ్గర. ఇంకేమన్నా ఉన్నాయంటే ఇవి ఉన్నాయి, బికాస్ ఇట్ ఇస్ విండోస్ కాబట్టి మేబీ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అండ్ CU అంటే క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్, ఈ కాన్సెప్ట్ ఏదైనా రావచ్చు. ఎలాగైతే చెప్తున్నాను, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనేది మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇది గ్రాఫికల్. CUA అనేది సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్. మాక్సిమం ఈ కాన్సెప్ట్ లో ఇంతకన్నా రాదు, సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, ఈ కాన్సెప్ట్ అంటే ఈ ఫార్మాట్ లో బిట్స్ మీకు ఇంతవరకు వస్తాయి. ఓకే, లెట్ us go for the next bit. What is cache memory will lose their content. Okay, cache and main memory will lose their contents when the power is off. cache memory కానీ ఆర్ మెయిన్ మెమొరీ కానీ పవర్ ని ఆఫ్ చేస్తే అవి ఏమవుతుందంటే కంటెంట్స్ అంటే డేటా వెళ్ళిపోతుంది. అప్పుడు వాటిని ఏమంటాం, డేటా వెళ్ళిపోతే ఏమంటాం అని అడుగుతున్నారు. ఓకే, సో ఇక్కడ మనం చెప్పేది ఏమంటే డైనమిక్ మెమొరీ అంటారా, లేకపోతే స్టాటిక్ మెమొరీ అంటారా, ఓలటైల్ మెమొరీ అంటారా, నాన్ ఓలటైల్, ఇలా అంటాం. పవర్ ఆఫ్ అయినప్పుడు ఎప్పుడైతే లూజ్ అయిపోతున్నాయో వాటిని ఓలటైల్ అంటాం. పవర్ ఆఫ్ అయినప్పుడు కూడా డేటా వెళ్ళట్లేదు అని అంటే నాన్ ఓలటైల్ అంటాం. డైనమిక్ అండ్ స్టాటిక్ మెమొరీ పవర్ ఆఫ్ పైన ఎక్కడ డిపెండ్ అయ్యి ఉండవు. ఓకేనా, ఈ రెండే పవర్ ఆఫ్ ఆన్ పైన డిపెండ్ అయ్యేవి ఈ రెండే. సో పవర్ ఆఫ్ అయినప్పుడు డేటా కంటెంట్ వెళ్ళిపోతుందంటే ఓలటైల్, ఆఫ్ అయినప్పుడు డేటా కంటెంట్ వెళ్ళిపోవట్లేదు అని అంటే నాన్ ఓలటైల్. డైనమిక్ అండ్ స్టాటిక్ మెమొరీస్ ఆర్ ర్యామ్స్ అనమాట, నాట్ ద రోమ్స్. అవి ర్యామ్స్ పైన డిపెండ్ అవుతాయి. ఇది కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ వన్, హౌ క్యాన్
you determine what the programs available on the computers. సో ప్రోగ్రామ్స్ కంప్యూటర్స్ లో ఉన్నప్పుడు ఎలా యూజర్ ఎలా డిటర్మైన్ చేస్తాడు అనేది ఇక్కడ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎలా ఉంది? చెకింగ్ ద హార్డ్ డిస్క్ ప్రాపర్టీస్. యూజర్ హార్డ్ డిస్క్ ప్రాపర్టీస్ చెక్ చేస్తాడా? ఓకే, సో ఇన్స్టలేషన్ ప్రాసెస్ ఆర్ బూటింగ్ ప్రాసెస్ జరుగుతుందా? ఆర్ ఆపరేటింగ్ సిస్టమ్ చెక్ చేస్తుంది ఆఫ్టర్ లిస్ట్ ఆఫ్ ఇన్స్టాల్ ప్రోగ్రామ్, చెకింగ్ ద ఎగ్జిస్టింగ్ ఫైల్ సేవ్డ్ ఆన్ ద డిస్క్. కొంచెం కాంప్లికేటెడ్ గా అనిపిస్తుంది, కానీ ఎక్కువ థింక్ చేయకండి. ప్రోగ్రామ్స్ రన్ అవ్వాలి అంటే పర్టికులర్ గా ఆ సాఫ్ట్వేర్ అందులో ఇన్స్టాల్ అయ్యి ఉండాలి, ఇంతే దాని మీనింగ్ అది. హౌ క్యాన్ యూజర్ డిటర్మైన్ వాట్ ప్రోగ్రామ్స్ ఆర్ అవైలబుల్ ఆన్ ద కంప్యూటర్. కంప్యూటర్స్ లో ఏం ప్రోగ్రామ్స్ అవైలబుల్ ఉన్నాయని యూజర్ ఎలా డిఫైన్ చేస్తాడు? ఎప్పుడు డిఫైన్ చేస్తాడంటే ఎప్పుడైతే అందులో లిస్ట్ ఆఫ్ ఇన్స్టాలేషన్ ప్రోగ్రామ్స్ ఉంటాయో అప్పుడే డిఫైన్ చేస్తాడు. సో దీని ఆన్సర్ మనకి చెకింగ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ ఫర్ ద ఇన్స్టాలేషన్. ఇది మనకి ఆన్సర్. క్వశ్చన్ కొంచెం ట్విస్ట్ గా అనిపిస్తుంది, డిఫరెంట్ గా అనిపిస్తుంది, నథింగ్ బట్ ఇంకొకసారి క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ చూడండి. హౌ క్యాన్ ఏ యూజర్ అంటే మనము డిటర్మైన్ వాట్ ప్రోగ్రామ్స్ ఆర్ అవైలబుల్ ఆన్ ద కంప్యూటర్. వాట్ ప్రోగ్రామ్స్ అనే బదులు వాట్ సాఫ్ట్వేర్ ఆర్ వాట్ కంపైలర్ ఇలా కూడా అంటే ఇంకా కరెక్ట్ గా అర్థమైపోతుంది. ఓకే, సో కంపైలర్ కానీ ఇది ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ కూడా డిపెండ్ అపాన్ ద ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కాబట్టి దీని ఆన్సర్ ఇది అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, ప్రాసెసింగ్ ఇన్వాల్వ్స్. ప్రాసెసింగ్ అనే కాన్సెప్ట్ ఏం చేస్తుంది? యాక్చువల్ ప్రాసెసింగ్ లో ఏమేం కాన్సెప్ట్స్ ఉంటాయి ఇది చెప్తున్నాం. ఇన్పుటింగ్ ద డేటా, ట్రాన్స్ఫరింగ్ ద ఇన్పుట్ ద డేటా, ఓకే, ఇన్పుట్ చేసి అవుట్పుట్ చేస్తుందా, డిస్ప్లేయింగ్ ఓన్లీ అవుట్పుట్ ఆర్ ప్రొవైడింగ్ ద రిలవెంట్ ఆన్సర్స్. ఇది మన క్వశ్చన్. ఓకే, సో జనరల్ గా ప్రాసెసింగ్ ప్రాసెస్ అనేది ట్రాన్స్ఫార్మింగ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. ఓకే, ఇన్పుట్ మనం ఏదైతే ఇస్తామో అది తీసుకొని దానికి రిలేటెడ్ గా అవుట్పుట్ చేస్తానే ప్రాసెసింగ్ అంటారు. ప్రాసెసింగ్ ఇస్ నథింగ్ బట్ సిపియు. సిపియు చేసే ప్రాసెస్ ఏంటి అని మిమ్మల్ని ఇండైరెక్ట్ గా అడుగుతున్నారు. ఈ క్వశ్చన్ ఆన్సర్ అలా వస్తుంది. ఓకే, నౌ ద నెక్స్ట్ క్వశ్చన్, which process checks to ensure the components of the computer are operating and connected properly. ఈ ప్రాసెస్ బాగా చూడండి. ఎన్షూర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ద కంప్యూటర్స్ ఆపరేటింగ్ ని ప్రాపర్ గా కనెక్ట్ చేసే ప్రాసెస్ ని ఏమంటారు? 100% మనం డిస్కస్ చేసాం. దీన్ని బూటింగ్ ప్రాసెస్ అంటాం. ఓకే, సో బూటింగ్ లో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి, కూల్ బూటింగ్, వార్మ్ బూటింగ్. ఫస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం ఎవ్రీథింగ్. ఓకే, సో బూటింగ్ ప్రాసెస్. ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే సిపియు ఆన్ చేసిన వెంటనే జరుగుతున్న ప్రాసెస్ ని ఏమంటారు? దట్ ఈస్ ద క్వశ్చన్. బట్ ఒక్కసారి ఆ ఇంగ్లీష్ లో క్వశ్చన్ అంతా చదవండి, మీకు టిపికల్ గా అనిపిస్తుంది. ప్రాసెస్ చెక్స్ ఎన్షూర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ద కంప్యూటర్. కాంపోనెంట్స్ లో ఉండే కంప్యూటర్స్ అన్ని ఆపరేటింగ్ సిస్టమ్ కరెక్ట్ గా కనెక్ట్ చేసే ప్రాసెస్ ని ఏమంటారు? దిస్ ఈస్ ద క్వశ్చన్. సో కరెక్ట్ గా కనెక్ట్ చేసే ప్రాసెస్ ని వి కాల్ ఇట్ యాజ్ బూటింగ్ ప్రాసెస్. ఓకే, నౌ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ కైండ్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇస్ జావా. జావా అనేది ఏం టైప్ ఆఫ్ లాంగ్వేజ్ అనేసి. సో ఇక్కడ అన్ని డిస్కస్ చేస్తూ ఉంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, రిలేషనల్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, 6th జనరేషన్ అంటే ఇప్పుడు లేటెస్ట్ గా యూజ్ చేస్తున్నారు. అందరి కళ్ళు దీని మీదకి వెళ్తాయి, కానీ తప్పు. జావా ఫస్ట్ ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజే. C++ కూడా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజే. సి లాంగ్వేజ్ తీసుకుంటే స్ట్రక్చర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. కానీ ఇంత డీప్ గా అడగకపోవచ్చు మీకు. ఇది ఎందుకన్నారంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ విచ్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ అని ఎకానమిక్ జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ లో వస్తుంది కాబట్టి మీకు ఈ క్వశ్చన్ వచ్చింది. సిని స్ట్రక్చర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. మాక్సిమం ఇంకా అన్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఉంటాయి. 6th జనరేషన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే లేటెస్ట్ కాబట్టి మేబీ పైథాన్ యాక్సెప్ట్ చేయొచ్చు. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే SQL ఒకటి, ఆర్కిల్ ఒకటి. ఓకే, ఇవి. ఓకే, ఇంతకు మించి ఇందులో పెద్ద టిపికల్ గా ఏం లేదు. నెక్స్ట్ క్వశ్చన్, ఫార్మాటింగ్ ఏ డిస్క్ రిజల్ట్స్ ఇంటూ ఆల్ ద డేటా బిగ్. డేటాని ఫార్మాట్ చేస్తే ఏం జరుగుతుంది? ఇంతకి ఫార్మాట్ అంటే ఒకసారి క్లీన్ చేయడం అన్నమాట. ఒకసారి సిస్టమ్ అంతా కూడా క్లీన్ చేస్తే యాక్సింగ్ ఫాస్ట్ గా ఉంటుంది కాబట్టి దాన్ని ఫార్మాటింగ్ అంటారు. సో ఫార్మాటింగ్ చేస్తున్నప్పుడు డేటా కంప్లీట్లీ డిలీట్ ఫ్రమ్ ద డిస్క్. డేటా మొత్తం డిలీట్ అవుతుంది. సేవ్ ఏమి అవో, కాపీ అవో. ఇక్కడ ఉన్న రిలేటెడ్ క్వశ్చన్స్ లో అంటే ఆన్సర్స్ లో సేవ్ టు ద డిస్క్ నో, కాపీ ఫ్రమ్ ద డిస్క్ ఇస్ ఆల్సో నో, ఆర్ ఆల్ ద అబౌవ్ ఆల్సో నో. డిలీట్ ఫ్రమ్ ద డిస్క్. డిస్క్ లో ఉన్నది వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ డేటా ఆర్ ఇట్ ఇస్ రాంగ్ డేటా ఏదైనా దానికి సంబంధం లేదు. కంప్లీట్లీ ఇట్ విల్ డిలీట్ ద డేటా అంతే. ఓకే, అందుకు ఫార్మాటింగ్ చేసే ముందు ఏం చేయాలంటే మనకు కావాల్సిన డేటాని ఇంకొక సెకండరీ డివైస్ స్టోర్ చేసుకొని చేయాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ what type of the web technology creates an online community where
people can make some statements and other can respond to the statements. So people can make the statements, other can respond. ఇది వెబ్ టెక్నాలజీకి సంబంధించినది. కొంచెం మీకు అంటే మీకన్నా కొంచెం బెటర్ అండ్ ఎక్కువ స్టాండర్డ్ ఉంది. దీని గురించి మీకు చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో ఇందులో జర్నెట్ ఉంటుంది, పోడ్కాస్ట్, ఏఎస్పి, బ్లాగ్స్ అండ్ ఇలాంటి కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇది కంప్లీట్లీ వెబ్ టెక్నాలజీకి సంబంధించింది. కానీ మీకు ఎందుకు వస్తుందంటే క్వశ్చన్, వెబ్ టెక్నాలజీ ఇస్ నథింగ్ బట్ ఇంటర్నెట్ కదా. ఇంటర్నెట్ నుంచి డేటాను తీసుకుంటున్నారు అంటే ఆ కాన్సెప్ట్ ని పాడ్కాస్ట్ అంటారు. అందుకని ఇవన్నీ లాంగ్వేజెస్, స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ కాబట్టి పెద్దగా డిఫరెన్స్ ఏముండదు. పాడ్కాస్ట్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ a type of a web technology which creates an online community where people can make the statements and other can respond to the statements. నథింగ్ బట్ ఇంటర్నెట్ ద్వారా మనం ఎవరినైనా కమ్యూనికేట్ చేస్తూ ఉంటే ఎలా వర్క్ అవుతుంది అని చెప్పే కాన్సెప్ట్ ని పాడ్కాస్ట్ కాన్సెప్ట్ అంటారు. అండ్ దిస్ ఇస్ రిలేటెడ్ టు ద వెబ్ టెక్నాలజీ. దట్స్ వై ఈ కాన్సెప్ట్ వెబ్ టెక్నాలజీ రిలేటెడ్ గా వస్తుంది. ఓకే, నౌ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, వాట్ ఈస్ ద కామన్ మీడియా యూజ్డ్ బై ద థెఫ్ట్స్ టు స్టీల్ అదర్ ఐడెంటిటీస్? ఓకే, జనరల్ గా అదర్ ఐడెంటిటీస్ తీసుకోవడానికి యూజ్ చేసే కాన్సెప్ట్ ని ఏమంటారు అని. హ్యాకింగ్ అంటే కరెక్ట్ అవుతుంది, కానీ ఇక్కడ ఉన్న వాటిల్లో ఈమెయిల్ ఉంది కాబట్టి మాక్సిమం ఈమెయిల్ ఎక్కువగా యూజ్ చేస్తారు. అంటే ఈమెయిల్ అనేది ఎక్కువగా అవుతుంది టు థెఫ్ట్ అదర్ ద థింగ్స్. ఓకే, ఇది ఈమెయిల్ అవుతుంది. కానీ జనరల్ గా వీ క్యాన్ సే ఇట్ యాజ్ హ్యాకింగ్. హ్యాకింగ్ అంటే బెటర్, అది కరెక్ట్ ఆన్సర్ అకార్డింగ్ టు ఇక్కడ బిట్స్ బేస్ మీద అయితే ఈమెయిల్ అని తీసుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ అప్లికేషన్ సాఫ్ట్వేర్? So application software is used to control the operating system, used to design to help the programmers. It performs a specific task for the computer and it is used for making a design. ఇది మనకి జనరల్ గా అయితే అప్లికేషన్ సాఫ్ట్వేర్ పర్ఫార్మ్స్ టాస్క్ ఫర్ ద కంప్యూటర్ యూజర్స్. అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఎలాగో చెప్తున్నాం కాబట్టి వీఆర్ హ్యావింగ్ టూ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్. వన్ ఈస్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ద సిస్టమ్ సాఫ్ట్వేర్. ఓకే, application software is depending upon the computers, just like the best example is MS Office. Okay, system software ki best example ante C language is one example, C++ ఇలాంటి వాటి అని కంపైలర్ రిలేటెడ్ గా ఏదైనా చెప్తున్నాము అని అంటే వాటిని సిస్టమ్ సాఫ్ట్వేర్స్ అంటారు. అప్లికేషన్ రిలేటెడ్ గా చెప్తున్నాము అంటే వాటిని అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అంటారు. ఓకే, నౌ a set of instructions telling to the computer what is to do. సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ కంప్యూటర్ చెప్తున్నాం ఏదైనా చేయాలి, పర్ఫార్మ్ చేయాలి అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రోగ్రామ్ అంటాం. కంపైలర్ ఇస్ నథింగ్ బట్ కంపైలర్ విల్ బి డిపెండింగ్ అపాన్ ద సాఫ్ట్వేర్. డీబగ్గర్ అంటే రిమూవింగ్ ద ఎర్రర్స్. సో ఇక్కడ మనం డేటానంతా రిమూవ్ చేస్తున్నాం కాబట్టి రిమూవింగ్ ద ఎర్రర్స్ ఇస్ ద డీబగ్గర్. నెక్స్ట్ కంపైలర్, ఆఫ్ కోర్స్ ఇన్స్టలేషన్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ యాజ్ కంపైలర్. ఇన్స్ట్రక్టర్ అనే కాన్సెప్ట్ ఎక్కడ లేదు, మెంటర్ అనే కాన్సెప్ట్ కూడా మన కంప్యూటర్ లాంగ్వేజ్ లో లేదు. ప్రోగ్రామ్ ఈస్ ద సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ టు పర్ఫార్మ్ వన్ స్పెసిఫిక్ టాస్క్ ఇస్ కాల్డ్ యాజ్ ప్రోగ్రామ్. ఎలాగైతే చెప్తున్నాను కాబట్టి ఇంకొకటి ఉంటుంది సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్, అంటే దీని రిలేటెడ్ గా ఓన్లీ ఇన్స్ట్రక్షన్స్ చెప్తుంటే ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ ప్రోగ్రామ్. ఇఫ్ యు ఆర్ మేకింగ్ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ టు పర్ఫార్మ్ ఎ స్పెసిఫిక్ టాస్క్, to perform a specific task అయితే then it is called as software. దీని సాఫ్ట్వేర్ అంట. ఓకే, ఇది కాన్సెప్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ డాష్ ఈస్ ఎనీథింగ్ దట్ క్యాన్ కాజ్ హార్మ్. ఓకే, ఏదైనా సరే మనకి మన సిస్టమ్ కి హార్మ్ కాజ్ చేస్తుంది అని అంటే దాన్ని థ్రెట్ అంట. అంతే కదా, సింపుల్ థింగ్, దీని గురించి డిస్కషన్ ఏం లేదు. నెక్స్ట్ వన్, ఏ డాష్ ఈస్ అ స్మాల్ ప్రోగ్రామ్ ఎంబెడెడ్ టు ఇన్సైడ్ ఎ GIF ఇమేజ్. GIF ఇమేజ్ ని ఇన్సర్ట్ చేసుకుంటున్న కాన్సెప్ట్ ని వెబ్ బగ్ అని అంటారు. ఓకే, కుకీస్ అనేది కూడా, కుకీస్ అనేది PHP కాన్సెప్ట్. స్పైవేర్ అప్లికేషన్, స్పామ్ అనేది కూడా ఇట్స్ నథింగ్ బట్ డిలీషన్. కాబట్టి రిలేటెడ్ టు GIF ఇమేజ్ ఏదైనా ఒక ప్రోగ్రామ్ ని సేవ్ చేస్తున్నామంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వెబ్ బగ్. ఓకే, నెక్స్ట్ వన్, వెన్ యూ సేవ్ ఎ మైక్రోసాఫ్ట్ యాక్సెస్ ప్రాజెక్ట్ వాట్ ఈస్ ద ఫైల్ ఫార్మాట్? మైక్రోసాఫ్ట్ యాక్సెస్ ప్రాజెక్ట్ ని సేవ్ చేయాలి అన్నప్పుడు మనకు వచ్చేది .adp. ఓకే, MDB అంటే మైక్రోసాఫ్ట్ డేటాబేస్. యాక్చువల్ గా .mdb అన్నా కూడా ఓకే, బట్ ADP అని ఉంది ఇక్కడ. వీ కెన్ గో ఫర్ యాక్సెసింగ్ ద డేటాబేసెస్. ఓకే, XML ఇస్ ఫర్ ద వెబ్. ఓకే, నౌ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ టు సెలెక్ట్ ఏ కాలమ్ ఇన్ ఈజియెస్ట్ మెథడ్. ఓకే, ఇది యాక్చువల్ గా కాన్సెప్ట్ అనేది ఎక్సెల్ లో వస్తుంది. సో ఎక్సెల్ లో కాలమ్ ని కానీ రోని కానీ సెలెక్ట్ చేయాలంటే సింపుల్ గా క్లిక్ చేస్తారనమాట. కాలమ్ సెలెక్షన్ ఆఫ్ ఈజియెస్ట్ మెథడ్ అంటే క్లిక్ ద కాలమ్ హెడ్డింగ్. రో సెలెక్షన్ అయితే క్లిక్ ద రో హెడ్డింగ్. ఓకే,
డ్రాప్ ఫ్రమ్ ద టాప్ సెల్ ఇన్ ద లిస్ట్ అంటే అప్పుడు ఏమవుతుందంటే కాలం కాదు మొత్తం అంతా ఆ డ్రాప్ డౌన్ లిస్ట్ బాక్స్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఎక్సెల్ చూస్తే తెలుస్తుంది. డబుల్ క్లిక్ ఆన్ ద సెల్ క్లిక్ చేసాము అంటే నథింగ్ హ్యాపెన్స్, ఇంకొక విండో కానీ లేదా ఇంకొక టూల్ కానీ అలా ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఈ కాన్సెప్ట్ అంతా మీకు ఎక్సెల్ ది. సో ఎక్సెల్ కాన్సెప్ట్ లో ఇది వస్తుంది ఈ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వర్క్ బుక్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ డాష్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్. సో ఒక వర్క్ బుక్ లో మొత్తం అందులో ఏముంటాయంటే అన్ని ఆ వర్క్ బుక్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షీట్స్ ఉంటాయి అన్నమాట. ఇది షీట్స్. ఆన్సర్ మనకి షీట్స్ అవుతుంది. ఓకే, అండ్ షీట్స్ బై డిఫాల్ట్ ఎలాగో చెప్తున్నా, మీకు మేబీ ఐడియా ఉందో లేదో నేను చెప్తాను. డిఫాల్ట్ షీట్స్ ఎప్పుడు కూడా 3 షీట్స్ వస్తాయి యాజ్ వి ఆర్ డిస్కస్డ్. ఓకే, నెక్స్ట్ ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే ఇట్ ఈస్ ఏ కాలమ్ ఆఫ్ రోస్ కాలమ్స్ ఇస్ ఏ షీట్ అనమాట. అండ్ కాంబినేషన్ ఆఫ్ రో అండ్ కాలమ్ ని సెల్ అంటారు. ఇది ఇంపార్టెంట్. ఏ బి సి ఇలా స్టార్ట్ అయ్యి లాస్ట్ ఇస్ ద ఐవి ఈస్ ద లాస్ట్ కాలమ్. అట్ ద సేమ్ టైమ్ 65536 అంటే 1 2 3 4 నెంబర్స్ స్టార్ట్ అయ్యి లాస్ట్ వన్ 65535. సమ్ టైమ్స్ 6 కూడా వస్తుంది. 65536 ఇస్ ద లాస్ట్ రో అవుతుంది అనమాట. ఇది ఎక్సెల్ రిలేటెడ్, బట్ ఇది బేసిక్ నాలెడ్జ్ కాబట్టి మీకు ఈ క్వశ్చన్ వచ్చింది. ఓకే, వాట్ ఈస్ ద షార్ట్ కట్ కీ టు కాపీ? ఏదైనా సింబల్ ని కాపీ చేయడానికి దేనికన్నా కానీ షార్ట్ కట్ కి ఏం యూజ్ చేస్తామంటే ఆల్ట్ కంట్రోల్ అండ్ సి. సింబల్ ని కాపీ చేయాలంటే, నాట్ నార్మల్ కాపీ. అందుకే క్వశ్చన్ బాగా చూడండి. కాపీరైట్ సింబల్ రావాలి అంటే ఇలా ఇలా వచ్చేది. ఓకే, నెక్స్ట్ వన్. హౌ మెనీ కాలమ్స్ యూ కెన్ ఇన్సర్ట్ ఇన్ ఎ వర్డ్ డాక్యుమెంట్ ఇన్ మాక్సిమం? వర్డ్ డాక్యుమెంట్ లో మాక్సిమం ఎన్ని కాలమ్స్ ఇన్సర్ట్ చేయొచ్చు అంటే 63 కాలమ్స్ ని ఇన్సర్ట్ చేయొచ్చు. నెక్స్ట్, వాట్ ఈస్ ద స్మాలెస్ట్ అండ్ లార్జెస్ట్ ఫాంట్ సైజ్ అవైలబుల్ ఇన్ ద ఫార్మాటింగ్ టూల్ బార్? ఈ ఫార్మాటింగ్ టూల్ బార్ క్లిక్ చేస్తే 72 లార్జెస్ట్ అవుతుంది, 8 స్మాలెస్ట్ అవుతుంది. కొన్ని సిస్టమ్స్ లో 96 వరకు కూడా వస్తుంది. ఈ 2 నెంబర్లలో ఏదున్నా తీసుకోండి. ఓకే, సో 8 to 72. స్టార్టింగ్ అయితే ప్రతి దాంట్లోనే 8 తోనే స్టార్ట్ అవుతుంది, కానీ కొన్ని సిస్టమ్స్ లో 96 కి స్టాప్ అవుతుంది. బట్ బేసికల్ గా అయితే 72 కే స్టాప్ అవుతుంది. ఇన్ కేస్ మీకు 96 అనే నెంబర్ కనిపిస్తే 8 to 96 ని చూస్ చేసుకోండి. ఇక్కడ 96 లేదు కాబట్టి 8 to 72 ని చూస్ చేసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ వన్. సెలెక్ట్ ఆల్ ద టెక్స్ట్ ఇన్ ద ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్. మొత్తం అంతా సెలెక్ట్ చేయాలి అని అంటే కంట్రోల్ E. సెలెక్ట్ ఆల్ ద టెక్స్ట్. ఇది అక్కడ క్వశ్చన్ మేబీ టెస్ట్ అని పడింది, బట్ సెలెక్ట్ ఆల్ ద టెక్స్ట్ ని చేయాలన్నప్పుడు కంట్రోల్ E చేస్తే మొత్తం ఎంటైర్ థింగ్ ఒకటేసారి సెలెక్ట్ అయిపోతుంది. ఎంఎస్ వర్డ్ ఈజ్ ఏ, నాకు కూడా చెప్పాను మీకు, ఇవన్నీ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్. ఎంఎస్ వర్డ్ అనేది సిస్టమ్ సాఫ్ట్వేర్స్ అని అంటే C++, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ని సిస్టమ్ సాఫ్ట్వేర్స్ అనొచ్చు. ప్రోగ్రామింగ్ అంటే ఇంకా డైరెక్ట్ గా అర్థమైపోతుంది మీకు, C++, జావా. అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, అన్ని ఎంఎస్ పవర్ పాయింట్ ఇలాంటి వాటిని అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అంటాం. షార్ట్ కట్ కి టు పేస్ట్ చేయాలంటే షార్ట్ కట్ కి జనరల్ గా అయితే కంట్రోల్ V ఇస్ ద షార్ట్ కట్ కి. నెక్స్ట్ వన్. ప్రింట్ చేయాలి. ప్రింట్ చేసేటప్పుడు ప్రింట్ రివ్యూ యూస్ఫుల్ అంటే ఎస్, ప్రింట్ రివ్యూ ఇస్ వెరీ యూస్ఫుల్. ఎందుకనంటే ఎంటైర్ డాక్యుమెంట్ ప్రింటర్ లో ఎలా కనిపిస్తుందో మనకు చూపిస్తుంది కాబట్టి వ్యూ హౌ ద డాక్యుమెంట్ విల్ అపియర్ వెన్ ప్రింటెడ్. ప్రింట్ చేసిన తర్వాత డాక్యుమెంట్ ఎలా కనిపిస్తుంది అనే వ్యూ చూపిస్తుంది. దట్స్ వై ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. ఓకే, కలర్, సేవ్, డిలీట్, కాపీ ఆప్షన్స్ ఏవి కాదు. ఈ ఆప్షన్ కరెక్ట్. సమ్ టైమ్స్ క్వశ్చన్ బేస్ మీద కాకుండా ఆప్షన్స్ బేస్ మీద మీరు ఆన్సర్ సెలెక్ట్ చేసుకోవాలి. దానికి ఎగ్జాంపుల్ ఇది. ఓకే, టు ఇన్వెంట్ ద ఫస్ట్ పారాగ్రాఫ్ చూడాలి. దాంట్లో మనం చేసే దానికి ట్యాబ్ కి, ఎక్కడైనా సరే ట్యాబ్ యూజ్ చేస్తే ఫస్ట్ పారాగ్రాఫ్ లోకి వెళ్ళిపోతాం. ఓకే, నెక్స్ట్. ఎక్సెల్ లో యాక్టివ్ సెల్స్ ఆర్ డిస్ప్లేడ్ ఇన్. యాక్టివ్ సెల్స్ అన్ని ఎప్పుడు కూడా ఫార్ములా బార్ లో డిస్ప్లే అవుతాయి. మిగతా వర్డ్ లో కానీ రేటింగ్ లో అయినా స్టేటస్ బార్ లో డిస్ప్లే అవుతాయి, కానీ ఎక్సెల్ లో ఒక్కటే ఫార్ములా బార్ లో డిస్ప్లే అవుతాయి. అది చాలా ఇంపార్టెంట్. నౌ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ డాష్ అపియర్ ద బాటమ్ ఆఫ్ ఎక్సెల్ విండో. కింద ఎక్సెల్ విండోలో అపియర్ అవుతున్న దాన్ని ఏమంటారంటే వర్క్ షీట్ ట్యాబ్స్ అంటారు. ఎక్సెల్ ఐడియా ఉండే వాళ్ళకి తెలుస్తుంది. ఒకసారి ఒక ఎక్సెల్ వీడియో ఆర్ ఎంఎస్ వర్డ్ ఇవన్నీ కూడా బేసిక్ కాన్సెప్ట్స్ తో ఒక నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకునే ట్రై చేద్దాం. సో దట్ ఈ బిట్స్ అన్ని ఇంకా ఈజీగా చేస్తారు. లేకదు అంటే వీటి మీద ఐడియా ఉండే వాళ్ళే చేయగలుగుతారు. అందుకని అవి కూడా ఒకసారి చెప్తాం. బేసిక్ ఇంపార్టెన్స్ చెప్పుకుందాం. ఓకే, ఎంఎస్ ఎక్సెల్ లో నెంబర్ 1 ఆన్వర్డ్స్, 1 నుంచి స్టార్ట్ అవుతున్న నెంబర్స్ కదా, అవి రోస్ అండ్ కాలమ్స్ అవుతాయి. ఓకే, ఆర్ నెంబర్ ఫ్రమ్ A ఆన్వర్డ్స్. సో ఇన్ ఎంఎస్ ఎక్సెల్ 1 నుంచి స్టార్ట్ అవుతున్నవి రోస్ అవుతాయి. ఓకే,
ఏ నుంచి నెంబర్స్ స్టార్ట్ అవుతున్నాయి, కాలమ్స్ అవుతాయి. అందుకని రోస్ అండ్ కాలమ్స్ ఇస్ ద ఆన్సర్. ఇలా ఉంటుంది ఎక్సెల్ షీట్. బేసికల్ గా అందరికి ఐడియా కూడా ఉండొచ్చు, ఇలా ఉంటుంది అనమాట. సో ఇక్కడ 1 2 3 4 ఇలా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దీని క్వశ్చన్ ఇది. సో ఏ నుంచి స్టార్ట్ అవుతున్నాయి, ఏమవుతున్నాయి, కాలమ్స్. 1 2 3 4 రోస్. అది ఇన్ ఎంఎస్ ఎక్సెల్ నెంబర్స్ అనే వాటిని రోస్ అంటాం, కాలమ్స్ అంటే ఏ అని. అందుకని రోస్ అండ్ కాలమ్స్ ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద డిఫాల్ట్ కాలమ్ విడ్త్ ఆఫ్ ఎంఎస్ ఎక్సెల్? జనరల్ గా ఎంఎస్ ఎక్సెల్ డిఫాల్ట్ కాలమ్ విడ్త్ ఎప్పుడు కూడా 8.43 లోనే ఉంటుంది. నెక్స్ట్ టు ఇన్సర్ట్ ఏ న్యూ స్లైడ్, పవర్ పాయింట్ ఇది. టు ఇన్సర్ట్ ఏ న్యూ స్లైడ్ గో టు, ఎక్కడికి వెళ్ళాలి అని అంటే హోమ్ ట్యాబ్ లోకి వెళ్ళాలి. హోమ్ ట్యాబ్ అండ్ స్లైడ్స్ అండ్ క్లిక్ ఏ న్యూ స్లైడ్. హోమ్ ట్యాబ్ లో ఆ న్యూ స్లైడ్ అనే ఆప్షన్ హోమ్ ట్యాబ్ లో ఉంటుంది. అది క్వశ్చన్. నెక్స్ట్ టైమ్స్ న్యూ రోమన్, నెక్స్ట్ క్యాంబ్రియా, ఏరియల్, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫాంట్. ఫాంట్ ఒక సైజ్ ని స్టైల్ ని మార్చడం కోసం యూజ్ చేసేవి ఇవన్నీ. సో ఇక్కడ ఫాంట్ స్టైల్ అనం ఫాంట్ ఫేజ్ అంటాం అనమాట. అందుకని దీని ఆన్సర్ ఫాంట్ ఫేజ్ అవుతుంది. ఓకే, నౌ నెక్స్ట్ క్వశ్చన్. యాక్సెస్ కి వెళ్ళిపోతున్నా. యాక్సెస్ లో కలెక్షన్ ఆఫ్ డేటా ఐటమ్స్ అండ్ ద ఫీల్డ్స్, వీటన్నిటిని రికార్డ్స్ అంటారు. యాక్సెస్ క్వశ్చన్ ఇది. ఓకే, ఏ టేబుల్, హౌ మెనీ కాలమ్స్ యూ క్యాన్ ఇన్సర్ట్ ఇన్ వర్డ్ డాక్యుమెంట్. మళ్ళీ రిపీట్ అయింది ఈ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ లో 63 ఇస్ ద ఆన్సర్. ఇంతకు ముందు కూడా వచ్చింది కదా క్వశ్చన్, ఇది రిపీట్ అయింది. ఓకే, ఇన్ ఎంఎస్ యాక్సెస్ ఏ నేమ్ మస్ట్ బి యూనిక్ విత్ డేటా బేస్. సో ఎంఎస్ యాక్సెస్ లో ఒకటి ఉంటుంది, అది యూనిక్ అవ్వాలి ఇన్ ద డేటా బేస్. దాన్ని టేబుల్ అంట. అంటే టేబుల్ నేమ్ ని మాటికి రిపీట్ చేయకూడదు అనమాట, ఒక్కసారి దాన్ని క్రియేట్ చేయాలి. అందుకని యూనిక్ గా క్రియేట్ చేస్తాం ఇన్ ఎంఎస్ యాక్సెస్. నెక్స్ట్ క్వశ్చన్. థిసారస్ టూల్స్ ఇన్ ఎంఎస్ వర్డ్ ఈజ్ యూజ్డ్ ఫర్. ఎందుకు యూజ్ చేస్తే జనరల్ గా థిసారస్ అనే కాన్సెప్ట్ అంటే ఇక్కడ మనం యూజ్ చేసేది సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ వర్డ్స్ కోసం యూజ్ చేస్తాం. స్పెల్లింగ్ సజెషన్స్, గ్రామర్ ఆప్షన్స్, ఎవ్రీథింగ్ అక్కడే ఉంటాయి. కానీ స్పెషల్లీ ఈ టూల్ అనేది మటుకు మనం యూజ్ చేసేది సినానిమ్స్ అండ్ యాంటోనిమ్ వర్డ్స్ కోసం యూజ్ చేస్తాం. ఓకే, నో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ వాట్ ఈస్ ఎల్ఎస్ఐ? సో ఎల్ఎస్ఐ అనేది ఒక లార్జ్ ఇంటిగ్రేషన్ అది. ఓకే, ఈ ఎల్ఎస్ఐ అనేది ఏ జనరేషన్ లో యూజ్ చేశారు అనేసి అది మన క్వశ్చన్. ఓకే, సో ఎల్ఎస్ఐ కాన్సెప్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఆఫ్టర్ ద 3rd జనరేషన్ వచ్చాయి. దట్స్ వై ఎల్ఎస్ఐ యూజ్డ్ ఇన్ ద 4th జనరేషన్. ఇది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ రిస్క్? RISC అనేది ర్యాండమ్, అది ర్యాండమ్ కంపైలర్స్ అవి. సో ఇవన్నీ మైక్రో ప్రాసెసర్ లో యూజ్ చేస్తున్నారు. ఓకే, ఇది రిస్క్ అంటే. రిస్క్ అండ్ సిస్క్ అని కూడా ఉంటుంది, SISC. ఏది వచ్చినా కూడా దీస్ ఆర్ యూజ్డ్ ఇన్ ద మైక్రో ప్రాసెసర్. ఇది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, నౌ ద నెక్స్ట్ వన్ ఈస్ లోడింగ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ ఆన్ టు ద ర్యామ్. ఇది ఇండైరెక్ట్ క్వశ్చన్. ఇంతకుముందు ఒకలాగా వచ్చింది బూటింగ్ ప్రాసెస్, ఇప్పుడు ఒకలాగా వచ్చింది చూడండి. లోడింగ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్ టు ద ర్యామ్ లోకి తీసుకెళ్తున్న ప్రాసెస్ ని బూటింగ్ ప్రాసెస్ అంటారు. ఓకే, నెక్స్ట్ బేసిక్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ బయాస్. ఓకే, ఈ స్టోర్డ్ ఇన్ ఇన్పుట్ అవుట్పుట్ బయాసెస్ ఎక్కడ స్టోర్ అవుతాయి, చాలా క్లియర్ గా డిస్కస్ కూడా చేసుకున్నాం. BIOS ఎక్కడ స్టోర్ అవుతుంది అని. ఇట్ ఈస్ స్టోర్డ్ ఇన్ ద రోమ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఎ ఫాస్టెస్ట్? అన్ని కూడా మెమోరీసే. అన్ని మెమోరీస్ లో ఫాస్టెస్ట్ మెమొరీ ఏదవుతుందంటే ఆబ్వియస్లీ అది క్యాష్ మెమొరీనే అవుతుంది. ఓకే, క్యాష్ మెమొరీ ఈజ్ ది ఫాస్టెస్ట్ మెమొరీ, వెరీ సెన్సిటివ్ మెమొరీ అండ్ వెరీ ఎక్స్పెన్సివ్ మెమొరీ కంపేరింగ్ టు ద అదర్ మెమోరీస్. మనం ఏదైతే డిస్కస్ చేస్తామో మిగతా వాటివన్నీ కంపేర్ చేసుకున్నప్పుడు క్యాష్ మెమొరీకి ఈ క్వాలిటీస్ అన్ని ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వన్. అబాకస్ వాస్ ద ఫస్ట్, ఏది గుర్తుందా, మెకానికల్ క్యాలిక్యులేటర్ అంటున్నాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఈస్ నాట్ ఎ బేసిక్ ఫంక్షన్ ఆఫ్ ఏ కంప్యూటర్? చూడండి, అబ్జర్వ్ చేయండి. బేసిక్ ఫంక్షన్ ఆఫ్ ఏ కంప్యూటర్ యాక్సెప్ట్ చేస్తుంది, ప్రాసెస్ చేస్తుంది, ఇన్పుట్ తీసుకుంటుంది, ప్రాసెసింగ్ డేటా తీసుకుంటుంది, స్టోరింగ్ ద డేటా తీసుకుంటుంది. స్కానింగ్ కాన్సెప్ట్ ఉండదు కదా. సో ది క్వశ్చన్ ఆన్సర్, ఇట్ ఈస్ నాట్ ఎ బేసిక్ ఫంక్షన్ ఆఫ్ ఏ కంప్యూటర్. ఓకే, నెక్స్ట్ వన్. హూ బిల్డ్స్ ద ఫస్ట్ మెకానిక్ కంప్యూటర్ క్యాలిక్యులేటర్? హూ బిల్డ్స్ ద ఫస్ట్ మెకానిక్ క్యాలిక్యులేటర్? ఇది కూడా పాస్కల్. అండ్ ఆ క్యాలిక్యులేటర్ పేరు పాస్కలైన్, అది గుర్తుపెట్టుకోండి. ఆ క్యాలిక్యులేటర్ ఒక పేరు కూడా ఇచ్చారు, అన్న నేమ్ ఆఫ్ పాస్కల్. పాస్కల్ గుర్తుగా దానికి పాస్కలైన్ అని ఒక నేమ్ కూడా ఇచ్చారు. ఓకే, నెక్స్ట్. వెన్ కంప్యూటర్ ప్రింట్స్ ద రిపోర్ట్, దిస్ ఇస్ ద అవుట్పుట్. కంప్యూటర్ ప్రింట్ చేసినప్పుడు మనకు వచ్చే అవుట్పుట్ ఏమంటారో తెలుసా? హార్డ్ కాపీ అంటారు. కంప్యూటర్ లో సేవ్ చేసుకుంటున్న దాన్ని సాఫ్ట్ కాపీ అంటారు. ఓకే, నెక్స్ట్. ఇండియాస్ ఫస్ట్ సూపర్ కంప్యూటర్ సిరీస్.
అది తీసుకుంటున్నది మొత్తం అంతా PARAM అంటాం. ఇది బేసికల్ నాలెడ్జ్. వీటితో పాటు నేను ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఈ కాన్సెప్ట్ రావచ్చని. ఆ కాన్సెప్ట్ కూడా మీకు ఒకసారి చెప్తాను. ఓకే, నేను ఈ బిట్ ఇక్కడ చూడలేదు, కానీ ఇది మేబీ ఇంపార్టెంట్ మీకు అవ్వచ్చు అనేసి ఇక్కడ తీసుకున్నాను. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అలైన్ టర్నింగ్ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ కంప్యూటర్స్. హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ అంటే బేసికల్ గా అందరికి వచ్చే ఆన్సర్ ఏంటంటే చార్లెస్ బబేజ్ అని ఆన్సర్ వచ్చేస్తుంది. కానీ మోడర్న్ కంప్యూటర్స్ కి ఫాదర్ ఆఫ్ ఎ కంప్యూటర్ అని అలైన్ టర్నింగ్ అనే అతనికి పేరు ఇచ్చారు. సో అలైన్ టర్నింగ్ ఈజ్ ఏ known as father of the modern computers. ఈ బిట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ కంప్యూటర్ is called as Siddhartha, first Indian computers. Okay, it was installed in the main post office of Bangalore on August 16, 1986. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అనిపించి ఈ బిట్ కూడా మీది ఉంటే బెటర్ అని షేర్ చేస్తున్నాను. ఓకే, సో ఇవన్నీ బిట్స్ అన్నమాట. ఇక్కడ ఈ బిట్స్ అన్ని ఒకసారి చూసుకోండి. ఇంకా నెక్స్ట్ కాన్సెప్ట్ చెప్పాక ఆల్ ది కాంబినేషన్ ఆఫ్ బిట్స్ ఇంకా కొన్ని చెప్పుకుందాం. ఓకేనా, నౌ ఈ క్లాస్ ఇలాగే కంటిన్యూ చేద్దాం. సెకండ్ యూనిట్ కూడా డిస్కస్ చేద్దాము. ఆఫ్టర్ కంటిన్యూయింగ్ సెకండ్ యూనిట్, దట్ ఈస్ సెకండ్ యూనిట్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా కొన్ని బిట్స్ కూడా చేద్దాం. ఓకే, సో ఈ బిట్స్ అన్ని ఇలా గుర్తుపెట్టుకొని బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఈ వీడియో చేస్తున్నప్పుడు నాకు ఒక చిన్న అమ్మాయి వచ్చి మీ క్లాసెస్ చూస్తున్నాను అని చెప్పింది. అది చాలా హ్యాపీ అనిపించి అమ్మాయిని చెప్పిన ఫీడ్బ్యాక్ కూడా షేర్ చేసుకుంటున్నాను. ప్లీజ్ లైక్ దట్ వన్ ఆల్సో. ఓకే, అండ్ వి విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఈ చిన్ని పాప పేరు ఘనశ్రీ. నన్ను కలవడానికి వచ్చింది అండ్ మీ వీడియోస్ చూస్తాను, నాకు అర్థమవుతాయని చెప్పేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ మెమొరీ ఇలాగే షేర్ చేసుకుంటున్నా. నీకు అర్థమవుతాయా వీడియోస్? అర్థమవుతాయా? వెరీ గుడ్. సో చూసారు కదా క్లాస్ ఇవాళ మనం డిస్కస్ చేసినవన్నీ కూడా బిట్స్. ఇవి నా రేంజ్ వరకు నేను కొన్ని ఆలోచించుకొని చెప్పాను. ఇవే వస్తాయని కాదు, కానీ ఈ కాన్సెప్ట్ లో మీకు వస్తాయి. ఈ బేసిస్ మీద ప్రిపేర్ అయ్యారనుకోండి, RRB ఎగ్జామ్స్ లో లేదా SSC ఎగ్జామ్స్ లో, మన టీచర్ ట్రైనింగ్ ఎగ్జామినేషన్స్ లో, B.Ed వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. నాట్ ఓన్లీ ఫర్ దట్, ఒక రేంజ్ వరకు UPPSC ఎగ్జామ్స్ ఉంటాయి కదా, సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్, వాటికి కూడా యూజ్ అవుతుంది. ఓకే, సో ఇవన్నీ అందరికీ షేర్ చేసుకోండి, సో దట్ ఈ బిట్స్ అందరికీ కూడా రీచ్ అవుతుంది. అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మీరు అనుకున్న గోల్ కూడా రీచ్ అవుతారు. స్పెషల్లీ బ్యాంక్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఐ హోప్ యు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దిస్ వీడియో. If you learn something from this video, please like, share and subscribe. Thank you.